ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ప్రజెంట్ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఏపీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్, రాయలసీమ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. చాలా తీవ్ర వాయుగుండం, తీవ్ర తుఫాన్గా మారి మోంతాగా నామకరణం చేశారు థాయిలాండ్ వాళ్ళు. ఈ ఏపీ వైపు దూసుకొస్తుంది. దీనివల్ల జరిగే నష్టమేమో తెలియదు కానీ ఒక శంకుస్థాపన ఆగిపోయింది. యాక్చువల్గా 28కి నిర్మలా సీతారామన్ గారు అమరావతికి వచ్చి 12 బ్యాంకులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కత్తిరించాలి. యాక్చువల్గా 12 నేషనల్ బ్యాంక్స్ అమరావతిలో ఆల్రెడీ స్పేసెస్ కేటాయించారు. వాటికి కూడా గతంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పార్ట్ 1 అప్పుడే రావాల్సింది. ఆ తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పటికీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి రకరకాల రాజధానులు అనగానే వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన ఓపెనింగ్ సెరమనీ 28కి ఉంది. కానీ కాకపోతే ఏమైందంటే సడన్గా తుఫాన్ రావడం, సో ఈ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఉంటుందిలే తర్వాత సంగతి. బట్ ఎంతవరకు మోంతా ప్రభావం ఉంటుందనేది మాత్రం చెప్పలేము. ప్రజెంట్ అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ దగ్గర ఇది తీరం దాటనుంది అని తెలుస్తుంది. గంటకి 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆల్మోస్ట్ సెలవులు కూడా ప్రకటించుకున్నారు. ఒక 3 days వరకు పిల్లలు కూడా బయటికి రావట్లా, జనాలను కూడా బయటికి రావద్దనే అంటున్నారు. మోస్ట్లీ ఒక తీవ్ర తుఫాను రాబోతుంది కాబట్టి, అంటే గతంలో హుద్హుద్ మిగిల్చిన నష్టాలు మనం చూసాం కాబట్టి దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే సిట్యువేషన్లో ఉంది ప్రజెంట్ రాష్ట్రం అంతటా కూడా. కాబట్టి ఈ శంకుస్థాపనని అనుకోకుండా వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఇంకో డేట్కి ఇది ఉంటే ఉండొచ్చేమో చెప్పలేం. కాకపోతే ప్రజెంట్ మోంతా ఎఫెక్ట్ వల్ల అమరావతి శంకుస్థాపన, బ్యాంకులకు శంకుస్థాపన మళ్ళీ ఆగిపోయింది. ఇది మాత్రం చెప్పలేని పరిస్థితి. అండ్ మోస్ట్లీ అవసరం ఉంటేనే బయటికి రావాల్సిందిగా, అవసరం ఉన్నా కూడా బయటికి రాకుండా ఈ 2-3 రోజులకు సరిపడా నిత్యావసరకులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇంట్లో జమ చేసుకొని ఈ 3 రోజులు బయటికి రాకుండా ఉండడానికి ఆల్మోస్ట్ అందరూ చెప్పారండి. మత్స్యకారులు అయితే సముద్రం వైపు అసలు చూడొద్దని చెప్పారు. మరి ఎవరు పాటిస్తారో పాటించారో తెలియదు. కానీ ప్రజెంట్ తుఫాను గురించి అయితే మాత్రం నిన్న మొన్నటి నుంచి వార్తలు బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అది మనకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి నుంచి ఆల్రెడీ అందరు అలర్ట్ అయిపోయారు. సో మ్యాక్సిమం డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే ఏపీ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.